ఎర్లీ స్టేజ్ లో మన లైఫ్ కి ఎన్నో విషయాలు నేర్పించినటువంటి సార్ వాళ్ళు కాబట్టి మనసంతతో మనం సార్ వాళ్ళని మనకి ఇన్వైట్ చేయాలి. ఫ్రంట్ ప్లేసెస్ లో కూర్చో ఉంటారు. సో వన్స్ జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత మనం స్టేజ్ మీదకి సార్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ఎన్నో మనకు విషయాలు నేర్పించుకున్నారు. సో కాబట్టి ఆ కృతజ్ఞతతో మనం సాధారణంగా మేడం వాళ్ళని ఆహ్వానించాలి. దారి ఇవ్వాలి. ఓన్లీ సో ఫోటోగ్రాఫర్స్ మాత్రమే సో వాళ్ళకు ముందుండొచ్చు. ఫిక్స్ అయ్యి వచ్చేసాం. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా కూర్చున్నట్లయితే ఒక్క నిమిషంలో మనం సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి సో ఈ యొక్క ఫస్ట్ గా మనం ప్రేయర్ చేసుకుని తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. మాట్లాడుకోవచ్చు. మీకు చాలా సమయం ఉంది సాయంత్రం వరకు. మేడం కొంచెం మేడం గర్ల్స్ కూడా చెప్పండి కొట్టాలి. సౌండ్ రావట్లేదు. సౌండ్ రాకుండా మాట్లాడుతుంది. డబ్బు లేకపోతేనే కదా మంచి సినిమా వచ్చింది. మన దగ్గర డబ్బులు లేవు, ఫీల్ అవ్వకుండా అవుతాం లేదా? బట్టల షాప్ పోయినాం, కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నాయి, మన బ్యాగ్లో డబ్బులు లేవు, ఫీల్ అవుతామా లేదా? హోటల్కి పోయినాం, రిచ్ మెనూ ఉంది, కిందకి చూస్తాం మనం అంటే ఏది తక్కువ ఉందని. మన జోబీ పూర్ కాబట్టి ఏది తక్కువ ఉందో చూస్తాం. జోబీ రిచ్గా ఉంటే ఏది నచ్చితే ఆర్డర్ ఇస్తాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫీల్డ్స్లో ఆల్రెడీ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇంకా లైఫ్లో మంచి స్థానంలోకి వచ్చి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకా మిమ్మల్ని మాత్రం ఏదైనా తిట్టి కొట్టి ఉంటే మాత్రము ఇంకా కేవలము మీ అభివృద్ధి కోసమేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. లంచ్ చేసిన తర్వాత ప్లేట్స్ హ్యాండ్ వాష్ చేసుకున్న దగ్గర లెఫ్ట్ సైడ్ వేసేసేయండి. బాయ్ మేడం. బాయ్.